గైస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, ఖచ్చితంగా మర్చిపోకండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే నేనైతే అప్లోడ్ చేస్తాను, చూసేయండి. హలో గాయస్, లెట్స్ వాచ్ అవర్ వీడియో. మొదటగా మనం ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వచ్చాం. అది ఎలా రావాలంటే అడ్రోడ్లో ఉంటుంది, అడ్రోడ్కి అయితే వచ్చేయండి. ఫస్ట్ అయితే మీకు ఒక విషయం చెప్పాలి, మామాస్ బిర్యానీ చాలా అంటే చాలా ఫేమస్ అండి. బకెట్ బిర్యానీ చిన్నదైతే 350 రూపీస్, పెద్దదైతే 800 లోపు ఉంటుంది. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఏంటంటే ఇంకో విషయం చెప్పాలి, మొదటగా మా కాలేజ్ దగ్గర ఉండింది ఇది. మా కాలేజ్ విఆర్ చేసి కొంచెం దూరం పక్కనే ఉండేది ఆ బ్రాంచ్. తర్వాత ఇక్కడికి మార్చారు, షిఫ్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. మేమైతే అది కొంచెం చిన్నదిగా ఉండేది, ఇక్కడ కొంచెం పెద్దదిగా ఉంది. బిర్యానీ ఐటమ్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్, ఐస్ క్రీమ్స్, పిజ్జాస్, బర్గర్స్ అండ్ కూలింగ్ వాటర్ బాటిల్స్, తర్వాత కూల్ డ్రింక్స్ అండ్ చాలా సో మెనీ ఐటమ్స్ ఉంటాయండి. మీకు నచ్చిన ఐటమ్స్ దొరుకుతుంది. ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ ఉంటాయి, ఇంకా చికెన్ ఐటమ్స్ ఉంటాయి, ఫ్రై ఐటమ్స్ చాలా ఉంటాయి, ఇంకా ప్రాన్స్ ఉంటాయి, చాలా మష్రూమ్స్ ఉంటాయి, చాలా అంటే చాలా ఉంటాయండి. ఇక్కడైతే చాలానే జనాభా వస్తూ ఉంటారు. రోజుకి ఎట్లేదన్నా ఖచ్చితంగా చెప్పాలంటే 50,000 70,000 పైన జరుగుతుందండి కన్ఫర్మ్గా చెప్పాలంటే. ఇక్కడైతే లోపలికి అయితే నేను ఎంటర్ అవ్వాలని చెప్పాను కదా. ఇక్కడ నాకు చాలా నచ్చింది ఏంటంటే ఇక్కడ వినాయకుడు ఫోటో ఉంటుంది, వినాయకుడి ఫోటో అండి, వినాయకుడి విగ్రహం కూడా ఉంటుంది. చాలా బాగుందండి. ఇక్కడ కొంచెం క్లాస్గా ఉందండి. ఇక్కడైతే మనం చూసేయండి. ఏంటంటే స్టాఫ్ కూడా మనకు మంచిగా చెప్పారు. అడిగాను పోయి, అన్న నేను యూట్యూబర్ని, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను, మంచి వీడియోస్ పెడతాను, మీ మామాస్ హోటల్ కూడా తీసుకోవచ్చా అంటే, తీసుకోవచ్చు తమ్ముడు, తీసుకోండి, పక్కనే ఐస్ క్రీమ్ షాప్ కూడా ఉంది, తీసేయండి అని చెప్పారు. సరే బ్రదర్ అని చెప్పి నేనైతే చెప్పాను. ఇప్పుడు మనమైతే మామాస్ రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే కొంచెం ఆహ్లాదంగా ఉంది చూడండి, కొంచెం ఫ్రీగా ఉంది. ఎందుకంటే ఇరుకిరుకు లేకుండా ఫ్రీగా ఉంటే ఎక్కువ మంది రావడానికి ఇష్టపడతారు. కొంచెం రిలాక్స్గా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ మొత్తం విశాలంగా కానీ, ఇక్కడ ఐటమ్స్ కానీ, ఇక్కడ లైటింగ్స్ కానీ, టీవీ ఉంది కానీ ఇప్పుడు పెట్టలేదు, ఎందుకో తెలియదు. ఇక్కడైతే లైటింగ్స్ అండ్ సౌండ్ సిస్టమ్స్ అండ్ ఐస్ క్రీమ్ షాపు వేరే లెవెల్లో ఉందండి. దీన్ని దాటుకోగానే మనం చూపిస్తాను, ఈ వీడియో మొత్తం తీసిన తర్వాత ఐస్ క్రీమ్ షాప్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడైతే కొంచెం విశాలంగా ఉంది, ఎక్కువ మంది రావడానికి కూడా ఉంటుంది, పెద్దదిగా ఉంది. మనం చూసినట్లయితే మనం ఇక్కడ రెస్టారెంట్స్లో మామాస్ రెస్టారెంట్స్, సుప్రీం రెస్టారెంట్స్ పోయాము. సుప్రీం రెస్టారెంట్ ఇంత స్పేస్ ఉండదు, బాగుంటుంది బట్ ఇంత స్పేస్ ఉండదు. ఇక్కడైతే నేను చూపిస్తాను చూడండి. ఇది మన మెనూ కార్డ్ అంటారు దీన్ని. మెనూ కార్డ్లో చాలా అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి. ఈ పక్క అయితే ఫ్రై ఐటమ్స్ ఉంటాయి, ఆ పక్క బిర్యానీ ఐటమ్స్, ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ ఉంటాయి. నీకు నచ్చిన ఐటమ్ అయితే మీరు ఇవ్వచ్చు ఆర్డర్. ఇప్పుడైతే ఆర్డర్ ఇవ్వడానికి చాలామంది అంటే చాలామందే ఉన్నారు. ఒక 5 and 6 మెంబర్స్ ఉంటారు. ఈ రోస్ వారీగా ఉంటుంది. మధ్యలో ఇద్దరు ఉంటారు, ఆ పక్క రోకి ఇద్దరు ఉంటారు, అలా ఉంటారు ఇక్కడ మనకు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం మొత్తం చూపించాం కదా. ఇప్పుడు వాళ్ళ తినేది ఫ్యామిలీస్, ఇక్కడ ఎక్కువ ఫ్యామిలీస్ వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ రెస్టారెంట్ దాంట్లోనే ఉంది, మామాస్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది కదా, ఆ ఫ్యామిలీసే ఎక్కువ మంది వస్తారు. తర్వాత మనం బయట ఉన్న అక్కడ చెప్పాను కదా, అక్కడ ఆ మెనూ ఐటమ్స్ అన్నీ రాసి పెట్టుంటారు. బుక్స్ కాకుండా, మెనూ బుక్ కాకుండా పక్కన రాసి పెట్టుంటారు. తర్వాత మొత్తం వాష్రూమ్ కానీ, హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర కానీ, బయట రాయడం కానీ, లైటింగ్స్ కానీ వేరే లెవెల్ అండి. ఖచ్చితంగా మీరు వెంకటగిరికి వచ్చినప్పుడు మామాస్ రెస్టారెంట్ని ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుందండి. బయట అయితే మనం చాలా స్పేస్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. మీకు ఒక విషయం చెప్పాలి, వెంకటగిరిలో ఫస్ట్ అయితే మా కాలేజ్ దగ్గర మామాస్ రెస్టారెంట్ ఉండింది. అది చిన్న రెస్టారెంట్. తర్వాత ఆ బ్రాంచ్నే పెద్దదిగా చేసి అడ్రోడ్లో అయితే పెట్టారు. దాని పక్కన కొత్తగా మామాస్ ఐస్ క్రీమ్ షాప్ కూడా పెట్టారు. ఆ మామాస్ అనే రెస్టారెంట్ మా ఊరు పక్కన జార్లపాడు అని ఉందండి. ఆ జార్లపాడులో
మోహన్ అన్న అనే మురళి అన్న హోటల్ అండి. అది చాలా బాగా క్రియేట్ చేశాడు అన్న. చాలా మంచి వ్యక్తి, చాలా గుణవంతుడు. మనకు బాగా రెస్పెక్ట్ ఇస్తారండి. మా ఊరు పక్కనేను, మా ఊరు పిగిలాము, మా ఊరు పక్కనే జార్లపాడు. అన్న ఇక్కడైతే అన్న ఇక్కడ మామాస్ హోటల్ పెట్టాడు. చాలా బాగుందండి. ఇప్పుడు మనం మొదటగా ఐస్ క్రీమ్ షాప్లోకి అయితే అడుగు పెడతాము. ఐస్ క్రీమ్ షాప్లో కూడా పర్మిషన్ అడిగాను, అందరిని అడగాలి కదా అని అందరిని అడిగి పర్మిషన్ తీసుకుని లోపలికి కూడా వెళ్ళాను. ఇక్కడ ఎలా ఉందంటే మనం చెప్పాం కదా సుప్రీం రెస్టారెంట్లో ఐస్ క్రీమ్ షాప్ ఎలా ఉంటుందో అలానే ఉందండి. బట్ సుప్రీం రెస్టారెంట్లో ఐస్ క్రీమ్ షాప్ అనేది కొంచెం స్థలం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే కొంచెం చాలా అంటే చాలా స్పేస్ ఉంటుంది, కొంచెం రిలాక్స్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ స్పేస్ ఉన్నప్పుడే మనం మైండ్ రిలాక్స్గా ఉంటుంది, కొంచెం మాట్లాడడానికి బాగుంటుంది. ఎవరైనా లవర్స్ వచ్చినా అండ్ ఫ్యామిలీస్ వచ్చినా డిస్టర్బెన్స్ ఉండదు. ఎందుకంటే కొంచెం స్థలం ఎక్కువ ఉంటుంది, స్పేస్ ఉంటుంది, కొంచెం మాట్లాడకుండా ఇబ్బంది పడరు. ఎందుకంటే పక్కన వాళ్ళకి మనకు సంబంధం ఉండదు. ఇప్పుడు వచ్చినప్పుడు చాలా స్పేస్ ఉన్నప్పుడు అది మనకు మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా గమనించండి, స్పేస్ ఉంటేనే మనం బాగుంటుంది. ఇప్పుడు చూడండి అక్కడ ఫిష్ ఉన్నది కదా, దాని పేరు ఏంటంటే ఫిష్ అక్వేరియం. ఇక్కడ మనం చెప్పాం సుప్రీం రెస్టారెంట్లో ఇంత పెద్ద ఫిష్ అక్వేరియంస్ ఉండవు, కొంచెం చిన్నవే ఉంటాయి. ఇక్కడ పెద్ద చేపలు, అక్కడ గ్రీనరీ అండ్ లోపల చేపలు కానీ ఫిషెస్ కానీ చాలా అంటే చాలా నచ్చాయి, నా మనసుకి హత్తుకున్నాయి. కొంచెం నాకు ఇక్కడైతే బాగా నచ్చింది. ఈ ఐస్ క్రీమ్ షాప్ ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. మామాస్ ఐస్ క్రీమ్ షాప్. ఇది కరెక్ట్గా లొకేషన్ ఏడంటే ఎలైట్ వైన్ షాప్ దాటుకొని కొంచెం దూరం వచ్చిన తర్వాత జైదాబా అని చాలా ఉంటాయి. ఆడ కొంచెం మామాస్ హోటల్ అక్కడ చాలా ఫేమస్ అండి. ఆడకొచ్చి మీరు విజిట్ చేయండి ఖచ్చితంగా. నేనైతే ఒకే సజెషన్ ఇస్తాను. లవర్స్ అనేవాళ్ళు మీరు స్పేస్ కావాలన్నా, కొంచెం ఇబ్బంది లేకుండా మాట్లాడుకోవాలన్నా మామాస్ ఐస్ క్రీమ్ షాప్కి అయితే వచ్చేయండి. కొంచెం మీరు రిలాక్స్గా మేమనరు, కొంచెం బాగుంటుంది. ఏమన్నా బాగా మాట్లాడుకోవచ్చు మీరు మాట్లాడాలనుకుంటే. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అక్కడ మొత్తం లైటింగ్స్ కానీ, ఫ్యాన్ సిస్టమ్స్ కానీ, సౌండ్ సిస్టమ్స్ కానీ చాలా అంటే చాలా నచ్చిందండి నాకు. బట్ ఇక్కడ మనం సుప్రీం రెస్టారెంట్ దగ్గర టీవీ పెట్టుంటారు, ఇక్కడ టీవీ అయితే పెట్టలేదు, ఓన్లీ సౌండ్ సిస్టమేను, ఓన్లీ సాంగ్స్ అంటే సాంగ్స్ ఏను ఇక్కడ. అందువల్ల నాకు కొంచెం బ్యాడ్ అనిపించింది. సుప్రీం రెస్టారెంట్ అనేది ఎలా అంటే అన్నీ ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉంటాయి, అన్నీ బాగుంటాయి. బట్ స్పేస్ ఉండదు, కొంచెం స్థలం ఉండదు. అదే ఎక్కడైతే అన్నీ బాగున్నాయి కానీ టీవీ సిస్టమ్స్ లేదు. టీవీ కూడా ఉంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే టీవీ చూస్తూ ఆ సాంగ్స్ వీక్షిస్తూ కొంచెం ఈ విజనరీ చూస్తూ చాలా ఆహ్లాదంగా కొంచెం మైండ్ రిలాక్స్తో ఉంటారు అందరూ వచ్చినప్పుడు. చూడండి చేపలు చూడండి, ఆ ఫిషెస్ స్విమ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా కొంచెం ఆ ఫిషెస్ చూస్తే నాకు చాలా బాగా అనుభూతి చెందుతాను, నాకు అన్నీ మర్చిపోతాను. అక్కడ చూడండి లోపల అక్వేరియంలో మనకు తెలియని సముద్రపు చెట్లు చాలానే ఉన్నాయి, కొంచెం చూడడానికి బాగున్నాయి. నేనైతే ఐస్ క్రీమ్స్ మొత్తం చూపించాను, మీరు ఖచ్చితంగా రావాలంటే ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ మాకు టైం అయిందని ఇంటికి బయలుదేరాలి. మేమైతే బయటకు వచ్చేసాము. అన్నకు కూడా సరే అన్న చెప్పేసి బయటకైతే వచ్చేసాను. మొత్తం చూస్తూ మొత్తం అన్నీ వీక్షిస్తూ అయితే వచ్చేసాను. లాస్ట్లో మామాస్ ఐస్ క్రీమ్ షాప్ అని చెప్పాను. అక్కడ అన్ని రకాల ఐస్ క్రీమ్స్, పిజ్జాస్, ఫ్రైడ్ చికెన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఖచ్చితంగా విజిట్ చేయండి. మేమైతే మొత్తం విజిట్ చేసాము, మాకు పర్మిషన్ ఇచ్చారు, మేమైతే మొత్తం చూపించాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఈ వీడియో. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరుతాం. సరే అండి, బాయ్ ఫ్రెండ్స్.